పెన్షన్ పెంపుపై నిన్న మొన్న రాలేదమ్మా. ఇప్పుడు మన మందకృష్ణ అన్నగారు కూడా మనకు సభ వచ్చేసి మాట్లాడినట్లయితే తెలుస్తుంది. మనకి ఆసరా పెన్షన్ ఇప్పటికే 2000 రూపాయలు వస్తుంది కదమ్మా. పెంపు చేయాలని మీరు డిమాండ్ చేయలేదా? చేసినాం. ఎంత డిమాండ్ చేసారు? ఎంత 2000 అంటే మేము 4000 కావాలని చేసినాం. 4000 ఇంకా 4000 మాకు పడ్డాయి. పింఛన్ మొన్నటిది పడ్డది అన్న. ఇంకా తెచ్చుకోలేదు సాతగాక. ఆ బంగులు ఎక్కాలి. ఈ పెన్షన్ డబ్బులు అలాగే ఇప్పటికే చూసుకున్నట్టు చాలా ఇబ్బందులు అవుతాయి. అయితే అన్నాయి బాగా ఇబ్బందులు అవుతాయి. అయితే అన్నాయి. నిన్న హాస్పిటల్కి పోయినావు. అయ్యో గట్లనే మందులకు మరి ఎక్కడి నుంచి వస్తాయి? మందులకి అయినాయి. మందులకి రాంగ పోంగ మందులకే. ఎంత తీసుకున్నారమ్మా మందులకు? మందులకు రెండిటికి దీనికి 150, దానికి 150. దానికి 150 మరి 300. పెన్షన్ డబ్బులు తీసుకోలేదా? తీసుకోలేదు. నేను ఒక కాడ అడుక్కొని పోయినే. మళ్ళీ వచ్చినాక ఇస్తానన్న. మళ్ళీ వచ్చిన ఇస్తాను. అడకచ్చి మరి ఎప్పుడు పోయినావమ్మా? నిన్న నేను నీకోసం సాయంత్రం వచ్చినావమ్మా నిన్న చెప్పిండు. సరేనా లేని పొద్దుగానే పోయినా. అదే అదే 9కి పోయినా. 9కి పోయినావు. 9కి పోయినా. అటు ఇటు చూసిన ఇక్కడ 9కి పోయినా. 9కి పోయినా. 5 అయింది. నైట్ ఎప్పుడు వచ్చినావు? 5 అయింది టైం. 5కి వచ్చినాయి. అయితే కరెంట్ తీసుకోలేదు. మరి పడ్డాయి కదా? పడ్డాయి కానీ తెచ్చుకోలేదు. ఇక్కడ మనకు దగ్గర బ్యాంకులు లేవు. దగ్గర బ్యాంకు లేదు. మళ్ళా బ్యాంకు మీదకి ఎక్కాలి, దిగాలి. ఇక్కడ వాళ్ళు ఇక్కడ చెప్తారు. ఆ రోడ్ అవతలి పోవాలి. రోడ్ అవతలి పోతే ఆడ నువ్వు నిన్న మొన్న ఎక్కడ తీసుకున్నావు ఆ నెలకు నువ్వు అక్కడనే తీసుకో అంటాడు. మళ్ళా మీదకి ఎక్కినాయి. ఆ నెల పోయిన నెల. ఎప్పుడు? జూన్ నెల డబ్బులు. ఇక ఈ నెల తీసుకోలేదు. ఇప్పుడు ఇక మళ్ళా 15 రోజులు కానీ 15 రోజులు అయినాయి. 15 రోజులు అయినాయి. ఇంకో 15 అయితే మళ్ళీ ఆగస్టు నెల పడతాయి. ఇక అప్పుడే పోయి తెచ్చుకుంటా. అప్పుడు ఇక్కడ ఇస్తలేరా మనకు? ఇక ఇక్కడ ఇస్తలేరు కదా. ఎవరు వస్తాడో ఎవరు పోతారో నాకు తెలియదు. ఈయనలేదు నాకు ఎప్పుడు ఇక్కడ. పెన్షన్ పంపిణీ కూడా ఇలాంటి వాళ్ళకు ఆదుకోవాలన్నమాట. ప్రభుత్వం కూడా మనకు దగ్గరికి వచ్చి పెన్షన్ పెంపు అంటే పంపిణీ అనేది చేయాలన్నమాట. పెంపు కూడా చేయాలి. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవి 2000 రూపాయలు ఎటు సరిపోతలు. నూనె ప్యాకెట్ ఎంత ఉన్నదమ్మా? ఉప్పు పప్పు ధర ఈ రోజులలో ఎంత ఉన్నదమ్మా? ధరలు బాగానే ఉన్నాయి. బాగా పెరగలేదమ్మా? పెరిగినాయి. 150కి ఒక్కటి నూనె ప్యాకెట్. 160 రూపాయలు కదమ్మా? 60 కాదు మన 70. 170. అందుకే అది కొంచెం మరి నకిలీయో మరి నిజం కానీ ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే అది 50 తీసుకున్నాడు. ఇక ఏందికి దీనికే 150 వంటి అన్నాడు కదా. ఇప్పుడు బాగా పెరిగినాయి అమ్మా, అందరికి పెరిగినాయి, నీకే కాదు అన్నాడు. మీ పరిస్థితి అస్సలు బాగాలేదమ్మా. మరి ఉంటదమ్మా. ఇక్కడ చూడండి మొత్తం ఒక్కదాన్నే ఉంటావు. ఒక్కదాన్నే ఉంటా. ఎవరు పట్టించుకోరు. ఇక పెన్షన్ మీదనే బతుకుతావు. పెన్షన్ పెంపు కూడా చేయాలి. కొత్త జీవో చెయ్యాలి. ఈ నెల చేస్తున్నాడు కదా. మొన్న 13 తారీఖే చేస్తున్నాడు. 13 తారీఖు ఆయన మాట్లాడుతా అన్నాడు. మరి మాట్లాడుతున్నాడు. మందకృష్ణ మాట్లాడుతున్నాడు. 13 అక్కడ కూడా బస్సులల్లా అందరు నిలబడే ఉన్నారు. మొగోళ్ళు అందరు నిలబడే ఉన్నారు. ఆడోళ్ళు కూర్చున్నారు. ఇక కట్టల మంది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటే ఈ బస్సోడు మంచిగా గిరసరి పెట్టిపోయి ఆగబట్టుడు. నువ్వు మైలు పెట్టానుకో. ఇంకా ఇక వీళ్ళందరూ ఉరుకుడు. ఇక ఉరికినా కానీ ఆ పుల్లేదు పోయినాయి. మేము 2 గంటల పోయే వరకు 3 బస్సులు వెళ్ళిపోయినాయి. 3 గంటల మాకు అందరం లేదు. ఆటోకు 20 రూపాయలు పెట్టుకొని వచ్చినాం. కరీంనగర్ వచ్చి కరీంనగర్ దిగినాం. దిగి మళ్ళా మన మంచిల బస్సు ఎక్కినాం. ఎక్స్ రోడ్ కాడ దిగినాం. ఎక్స్ రోడ్ కాడికి వెళ్ళి మళ్ళీ బేంపట కాడ ఎక్స్ రోడ్ మళ్ళీ మన బస్సు ముత్తారం బస్సు ఎక్కి 5 వరకు ఇక్కడ దిగినాం. ఓడేడు బస్సు ఈ ముత్తారం అనేది మాకు బ్యాంక్ ఉంటది కదా మన ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? దాదాపు 12-13 వస్తుంది అన్నమాట. వస్తుంది దూరం కాబట్టి ఎట్లయినా కూడా బస్సుల ఇప్పటికే టైంకు రాత్తలేదు, ఆగుతలేదు. వాళ్ళకు జరుగుతలేరు. మంచి వాళ్ళు ఎక్కుతారు. ఎక్కడికో పోతారు. వాళ్ళు ఉచితంగా టైంలో అడగపోతారు. ఇక్కడికి తిరుపతి పోతారు. మాట్లాడితే ఎత్తారు. మరి ఇంకేంది. ఇంకా అలా కేసులే తప్పు. మహిళలకు ఎత్తే
వాళ్ళే ఉరుకుతారు ఎక్కుతారు పడసోళ్ళు. అదే అదే అసలు ఈ బస్సుకే పెట్టకపోనుండే అందరు అనుకుంటారు పరస్పర పోరలాగా అందరు నీ సొంటోళ్ళు అందరు నిలబడరు బిడ్డ. పాపం ఆయన కడసలాగా ఉండే బిడ్డ. నాకైతే 2 అట్లా ఓ బస్సులో ఒకసారి ఇచ్చిండు, ఓ బస్సులో ఒకసారి నిలబడ్డాడు తండ్రి గారు. అదే పెన్షన్ పెంపు అనేది కూడా త్వరగా అమలు చేయాలి, జీవో విడుదల చేయాలి, అందరికి పెన్షన్ అనేది ఇవ్వద్దు. ప్రభుత్వం అనేది డూప్లికేట్ డాక్యుమెంట్స్ బాగా మంది పెట్టుకుంటారు. అంటే మంచి 2 కాళ్ళు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ రాసుకుంటారు. అట్లా కూడా జరుగుతలేదా? జరుగుతాయి. అవి అసంటి వాళ్ళను ఏర్పాటు చేసి తిరిగి ఒకటి చేసుకోవాలి. ఒక నిర్ణయం చేసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి. మనం అనుకున్నా. ఎప్పుడు వచ్చినావమ్మా నిన్న? 5 గంటలకు. అమ్మ 5 గంటలకు వచ్చిందన్నమాట. వచ్చినాయి 5 గంటలకు వచ్చి పొద్దుగా ఉంటే తిని పండుకున్నావు. ఇప్పుడు అది దొరికింది. ఇంకా అమ్మాయి ఇవాళ ఎటుకోలేదా? ఎటుపోతామమ్మా, ఇక పింఛన్తోనే బతుకుతుంది. ఇక అదే పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తాను అన్నమాట. పింఛన్ పెంచితే మంచిగా ఉంటారు అందరు కూడా. అందరు మంచిగా ఉంటారు. మనకు ఒక్కరికి బిడ్డ దేశం అంతా రాష్ట్రం అంతా మన తెలంగాణ రాష్ట్రం మొత్తం. తెలంగాణ రాష్ట్రం మొత్తం. పెన్షన్ ఎవరు ఇచ్చారమ్మా? ఫస్ట్ ఆయన పేరే ఉందో బిడ్డ. నేను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి. అప్పుడు ఎట్లా మంచిగా ఉండే. మన ఊరును పట్టిండు ఆయన. చేసినోడే ముదాలు తనే. మన ఆరోగ్యశ్రీ అప్పుడు ఎట్లుండే? అప్పుడు కూడా పెట్టిన పేరే దేవుళ్ళు అంటాడు. దేవుడు అంటాడు. ఇక మళ్ళీ ఆయన తీసి పారేసి వీళ్ళు ఎక్కిరి. ఈ కాంగ్రెస్ చనిపోయింది, ఇప్పుడు లేడు. రాజశేఖర్ లేడా బిడ్డ? చనిపోయింది నిజమే. అంతేనా? చాలా రోజులు కావచ్చు. ఏంది మంచిగా ఉండు. సరే అమ్మా, ఈ 4,000 పెంచాలని చెప్పమ్మా. 4,000 అయితే పెంచాలి. ఈ నెల ఇచ్చే వరకే. ఎప్పుడంటే ఇంకో 15 రోజులు ఉన్నది. ఈ 15 రోజులల్లా పెంచేది ఉంటే తలుచుకుంటాం, తీసుకుంటాం. దేవుడా అయ్యో దేవుడా మేము అన్నందుకు మమ్మల్ని ఆదుకుంటాడు, మేము అన్నందుకు మంచిగా ఇచ్చిండు, తలుచుకుంటాం. అంతేనా? ఇక అంతే. బాయ్.